నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది. ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే ఉదయ భాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్గా నిలబడ్డారు. బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం. నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు. అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పా, ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని. వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. 94% సీటుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు. మా పైన బాధ్యత పెరిగింది. మీకు 6 నిమిషాలు కష్టపడతాం, మీకు అండగా నిలబడతాం, మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభాముఖ హామీ ఇస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా. ఈరోజు వాస్తవంగా రిలయన్స్ కార్యక్రమానికి వచ్చా. గతంలో మీ అందరు చెప్పే, ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా మిమ్మల్ని అందరినీ కలుస్తా, మీతో కూర్చుంటా, మీతో ఫోటోలు దిగుతానని హామీ ఇచ్చా. త్వరలో మళ్ళీ IIITకి శంకుస్థాపన వేసేదానికి నేను వస్తున్నాను. ఒక రోజంతా మీతో ఉంటా. అప్పుడు ఉత్తమ కార్యకర్తలను కలుస్తా. ప్రతి కార్యకర్తతో నేను ఫోటో దిగుతాను. ఈరోజు మళ్ళీ తిరిగి నేను గౌరవనీయులు ప్రసాద్ గారిని తిరిగి విమానం ఎక్కించాల్సిన బాధ్యత నాకుంది. అందుకే ఈ కార్యక్రమం వెంటనే వెళ్లాల్సి వస్తుందని ఈ సభాముఖ కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ఒక చిన్నది సార్, మన రిలయన్స్ గ్రూప్ని ఫెలిసిటేట్ చేయాలి, వారిని అభినందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో లోకేష్ బాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన రిలయన్స్ గ్రూప్ శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారు వారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. విత్ మొమెంటో అండ్ షాల్ డైరెక్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారికి ఫెలిసిటేషన్ అండి. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అండ్ మన లోకేష్ బాబు గారి చేతుల మీదుగా. ఇప్పుడు లోకేష్ బాబు గారికి సన్మానం చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. ఇప్పుడు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా రిలయన్స్ గ్రూప్ చైర్పర్సన్స్కి సన్మానం జరగబోతోందండి. ఇప్పుడు లోకేష్ గారికి సన్మానం జరుస్తున్నారండి ముక్కు కవిత గారు అండ్ లోకేష్ గారి సతీమణి శ్రీ నారా బ్రహ్మణి గారికి శారీని సత్కరిస్తున్నారు ముక్కు కవిత గారు. ఇది ఎవరండి? అండ్ ఎమ్మెల్యే గారు రిలయన్స్ ప్రసాద్ గారికి కూడా సన్మానం చేస్తారండి. ఇదేంటండి? డిజిటల్ ఫ్రేమ్ ఆవిష్కరణ జరగబోతోందండి. నేను ఇప్పుడు లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, రిలయన్స్ గ్రూప్ని ఫెలిసిటేట్ చేయవలసిందిగా శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారు డైరెక్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ శ్రీ పివిఎల్ మాధవరావు గారు మెంటోర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ శ్రీ హెచ్కే త్రిపాఠి గారు సిఇఓ రిలయన్స్ బయో ఎనర్జీ బిజినెస్. వీరికి చిరు సత్కారం.
సో రిలయన్స్ గ్రూప్ ఇక్కడే ఉంది కాబట్టి మనం ఒక మూమెంట్ తీసుకుందామండి టు థ్యాంక్ గౌరవనీయులు ఆర్ రెస్పెక్టెడ్ ముఖేష్ అంబానీజీ అండ్ శ్రీ అనంత్ అంబానీజీ అండ్ వారి ఎస్టీమ్డ్ రిలయన్స్ గెస్ట్లందరికీ స్పెషల్గా పేరు పేరున థ్యాంక్స్ చెప్దామండి. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్కి రావడం, అందున మన ప్రకాశం జిల్లాలో స్థాపించడం చాలా హర్షణీయం. ఇక్కడి భావితరాల భవిష్యత్తు మారబోతోంది. దానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కంగ్రాచులేషన్స్ చెప్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్ విత్ దిస్ momentous moment, I would like to take a moment to express our deepest gratitude to our Honorable Chief Minister Sir, Shri Nara Chandrababu Naidu gariki. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ వినిపించేలాగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మన కృతజ్ఞతలు తెలియజేద్దామండి. మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. మన పిఎం సార్ మన ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రతి ఒక్క పౌరుడు మన దేశంలో ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భర్ భారత్ని స్థాపించాలి, నిర్భరంగా బతకాలి. అందుకు గాను అన్ని రకాల ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకొస్తున్నారు. సో వారి సహకారంతోనే ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మన దాకా రాగలిగాయండి. సో మన పిఎం సార్కి కూడా మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షాన కృతజ్ఞత తెలియజేద్దాం.